చిన్నప్పుడు స్కూల్ డేస్లో కలర్ ఏబిసిడీలు తినేవాళ్ళం కదా. ఎందుకో నాకు సడన్గా అవి గుర్తొచ్చి మనం ఎందుకు ఇంట్లోనే కలర్ వడియాలు అయితే తయారు చేయకూడదు అనిపించింది. సో అందులో భాగంగానే ఫస్ట్ డే రెడ్ కలర్ వడియాలు పెడదామని అనుకున్నాను. సో ఫుడ్ కలర్ యూస్ చేయడం ఎందుకు, న్యాచురల్గా ట్రై చేద్దామని చెప్పి బీట్రూట్ తోటి అయితే ట్రై చేశాను. ప్రాసెస్ అంతా కూడా సగం వరకు స్మూత్గానే వెళ్ళింది. ఎప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ పిండి అయితే తయారైందో ఆ తర్వాత కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. బట్ వడియాలు మాత్రం టేస్ట్ బాగానే ఉన్నాయి. ఈ వడియాలు ప్రిపేర్ చేయడం కోసం అయితే ఫస్ట్ ఒక కుక్కర్లో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే ఒక గిన్నెలో యాడ్ చేసుకుని 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి ఒక కప్పు అంటే ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకుని దాన్ని అయితే ఈ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ కూడా ఉండాలనేది లేకుండా. నెక్స్ట్ అయితే ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లో మనమైతే గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక బీట్రూట్ మీడియం సైజ్ తీసుకుని దాన్ని కూడా మిక్సీలో వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకుని అయితే ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 to 5 minutes అయితే ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళు అయితే ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది రాకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా పోసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ మంటనైతే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 to 10 minutes పాటు బాగా కుక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇందులో మీకు ఇష్టం ఉంటే కొంచెం జీలకర్ర అండ్ నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్నట్టు ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక్క 2-3 minutes పాటు ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకొని మనమైతే నీట్గా వడియాలు పెట్టేసుకోవచ్చు. వడియాలు పెట్టుకునే ముందు క్లాత్ని అయితే మనం వాటర్లో బాగా తడిపి ఆ తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని వడియాలు అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనకు తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి క్లాత్ నుంచి. వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక 1 day కంప్లీట్గా అయితే బాగా ఎండనివ్వాలి. నేనైతే ఇంట్లోనే పెట్టేశాను. సో ఎండలో అయితే చాలా తొందరగా డ్రై అయిపోతాయి. ఈవినింగ్ కల్లా మీకు ఈజీగా డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత దానికైతే వాటర్ బాగా స్ప్రింకిల్ చేసుకుని ఒక 10 minutes పాటు అలానే ఉంచేయాలి. అలానే ఉంచిన తర్వాతనే వాటిని మనం తీసుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయి క్లాత్ నుంచి. నెక్స్ట్ ఆ వడియాలను అయితే ఇంకో 2 days పాటు ఎండలో లేదా ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకైతే ఈ విధంగా వడియాలు రెడీ అయిపోతాయి ఈజీగా. సో నేనైతే ఇక్కడ మీకు ఫ్రై చేసి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.